మన శంకరవర ప్రసాద్ గారు ఒక సంపూర్ణ కమర్షియల్ ఎంటర్టైనర్. ఈ సినిమా చూసినప్పుడు పాత తరహా కుటుంబ సినిమాల ఫీల్ వస్తుంది. కథలో ఎమోషన్ ఉంది, హాస్యం ఉంది, మాస్ సన్నివేశాలు ఉన్నాయి, అలాగే ఒక మంచి సందేశం కూడా ఉంది. ఈ సినిమా ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తీసినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో శంకరవర ప్రసాద్ అనే పాత్రలో కనిపిస్తారు. ఈ పాత్ర చాలా గౌరవంగా, విలువలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా ఉంటుంది. ఆయన చేసే ప్రతి పని వెనుక ఒక నైతికత ఉంటుంది. చిరంజీవి ఈ పాత్రను చాలా నెమ్మదిగా, పరిపక్వంగా పోషించారు. పెద్ద డైలాగులు లేకపోయినా ఆయన నటనలో ఉన్న గంభీరతే చాలా సీన్లను ఎత్తుకు తీసుకెళ్తుంది. ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన సన్నివేశాల్లో చిరంజీవి ఎమోషన్ చాలా సహజంగా అనిపిస్తుంది. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను తన స్టైల్లోనే తీశారు. అయితే ఈసారి ఎక్కువగా లౌడ్ కామెడీ కాకుండా పరిస్థితులకు తగ్గ హాస్యాన్ని ఉపయోగించారు. కుటుంబ సన్నివేశాల్లో వచ్చే చిన్న చిన్న జోకులు నవ్వు తెప్పిస్తాయి. కథ ఎక్కడా గందరగోళంగా ఉండదు. సింపుల్ గా అందరికీ అర్థమయ్యేలా నడుస్తుంది. నయనతార ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కనిపించి తన పాత్రకు చాలా గౌరవం తీసుకొచ్చారు. ఆమె పాత్రలో ఎక్కువ హంగులు లేకపోయినా ఎమోషనల్ సీన్లలో మంచి బలం ఇస్తుంది. చిరంజీవి, నయనతార మధ్య వచ్చే సన్నివేశాలు చాలా మెచ్యూర్ గా, సహజంగా ఉంటాయి. వెంకటేష్ పాత్ర కూడా సినిమాకు ఒక ముఖ్యమైన బలం. ఆయన నటన చాలా న్యాచురల్ గా ఉంటుంది. కుటుంబంలో వచ్చే విభేదాలు, భావోద్వేగాలు ఆయన పాత్ర ద్వారా బాగా బయటపడతాయి. చిరంజీవి మరియు వెంకటేష్ కలిసి కనిపించే సన్నివేశాలు ప్రేక్షకులకు ప్రత్యేకంగా నచ్చుతాయి. ఇద్దరి మధ్య ఉన్న ఎమోషన్ సినిమాకు గుండె లాంటిది. కథ మొత్తం సంబంధాలు, అపార్థాలు, ఈగో క్లాషెస్, తర్వాత వచ్చే పరిష్కారం చుట్టూ తిరుగుతుంది. ఈ తరహా కథ మనం ముందే చూసిందే అయినా ఈ సినిమా చెప్పే విధానం మాత్రం ఆకట్టుకుంటుంది. సాంకేతికంగా సినిమా చాలా నీట్ గా ఉంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి సన్నివేశం క్లియర్ గా కనిపిస్తుంది. పాటలు కథకు అడ్డుగా కాకుండా కథలో భాగంగా వస్తాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎమోషనల్ సీన్లలో మంచి సపోర్ట్ ఇస్తుంది, కానీ ఎక్కడ ఎక్కువగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ లైట్ గా హాస్యంతో సాగితే సెకండ్ హాఫ్ లో ఎమోషన్ ఎక్కువగా ఉంటుంది. కొన్ని చోట్ల సినిమా కొంచెం నెమ్మదిగా అనిపించినా క్లైమాక్స్ వచ్చేసరికి అన్ని సెట్ అవుతాయి. క్లైమాక్స్ చాలా సింపుల్ గా హృదయాన్ని తాకేలా ఉంటుంది. ఎలాంటి అతి ట్విస్టులు లేకుండా కథ చెప్పాలనుకున్న సందేశాన్ని స్పష్టంగా చెప్పి ముగిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే మన శంకరవర ప్రసాద్ గారు కొత్తదనం కోసం కాకుండా మంచి ఫీల్ కోసం చూసే ప్రేక్షకులకు నచ్చే సినిమా. ఇది యూత్ కన్నా కుటుంబ ప్రేక్షకులకు ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. చిరంజీవి అభిమానులకు ఆయనను గౌరవంగా, స్టైలిష్ గా చూడాలనుకునే వారికి ఈ సినిమా ఒక మంచి ట్రీట్. హడావిడి లేకుండా శాంతిగా కూర్చుని కుటుంబంతో కలిసి చూడదగిన సినిమా ఇది.